సో దయచేసి ఒకసారి లైక్ చేయండి. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే కనుక నేను బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్గా ఒక యుద్ధం జరిగింది నల్గొండలో. ఏంది ఆ యుద్ధం, ఏ రకంగా కొట్లాడారు ఏంది అని అంటే ఇక్కడ చూడండి, ఇగో పొట్టు కొట్టుకున్నారు. ఒక్కసారి విజువల్ చూపిస్తాం మీకు. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలనుకున్నది, కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన అంశాల్లో కొంత ఇబ్బంది పెడుతున్నది, రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలని అమలు చేయలేకపోతున్నది, కొంత రైతులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ అంశం మీద ఒక ధర్నా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నది. అది నల్గొండ వేదికగా జరగాలని చెప్పి డిసైడ్ అయింది. కానీ పోలీసులు పర్మిషన్ లేదు, హైకోర్టు పెద్దగా పట్టించుకోలేదు, హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఆ ధర్నా నిరసన కార్యక్రమం కాస్త రద్దయిపోయింది. దాన్ని క్యాన్సిల్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా మరి నిన్న. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏం చేసిండు, అక్కడికి పోయి ఒక్కసారిగా ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిండు. ధర్నా నిరసన కార్యక్రమాన్ని కూర్చున్నాడు. మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ చైర్మన్ కలుద్దాం, మున్సిపల్ కమిషనర్ కలుద్దామని పోయిండు. ఆ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇక ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపుగా ఒకరినొకరు పూలకుండలు ఎత్తేసుకున్నారు. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో దాడికి సంబంధించి ఇక్కడ ఆయన బుర్రి శ్రీనివాస్ అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ ఆయన. ఆ తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యే మాటలు విందాం మేము. ఎమ్మెల్యే మాట్లాడిన భాష, ఆ భాష చూస్తే ఎంత మంచిగా ఉందనంటే సమాజంలో ఇటువంటి వాళ్ళ భాష ఉండాలి. ఇక ఆడియో వస్తలేదు, అవునా? సో ఎమ్మెల్యే మాట్లాడిన భాష ఒకసారి మీకు వినిపిస్తాను నేను. ఆ దాడి ఘటనలో ఏం జరిగిందంటే ఈ పరస్పరంగా దాడి చేసుకున్నారు. ఈ పరస్పరంగా దాడి ఘటనలో ఒకసారి మీకు ఆ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో వినిపిస్తాను నేను, ఒక్కసారి వినండి. నేను ఇక్కడ ఎందుకు బీప్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఆడియో వినిపిస్తున్నానంటే అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్, తప్పు పట్టట్లే, ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్. ఆ స్థాయికి వచ్చిండు ఒక వ్యక్తి అంటే కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే అయింది కాబట్టి. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆ స్థాయిని గుర్తుపెట్టుకోవాలి కదా. ఎటువంటి భాష మాట్లాడుతున్నా, ఎటువంటి భాష ప్రయోగిస్తున్నా, నేను నలుగురిలో ఉన్నా కదా, నలుగురు సమాజం నన్ను చూస్తారు అని చెప్పి ఆలోచన చేయాలి కదా. ఈ సంఘటన నేను మాట్లాడుతున్న భాష చూడండి ఒకసారి, అక్కడ ఆడియో రావట్లేదు, మీకు వినిపిస్తాను నేను. ఇది ఆయన మాట్లాడుతున్న భాష. ఎందుకు బీప్ చేయకుండా డైరెక్ట్ వీడియో చూపిస్తున్నా, మీకు కొంత ఇబ్బంది కలగొచ్చు వీడియో ద్వారా. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వీళ్ళు ఎంత మితిమీరి మాట్లాడిపోతున్నారు అనేది మీకు అర్థం కావాలి. మొన్నటికి మొన్న ఒక ఘటనలో ఇది భాష వాళ్ళు మాట్లాడేది, ఈ వీడియోలో వాళ్ళు మాట్లాడే భాష ఇది. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన, ఇక ఆయనకు అడ్డు అదుపు అనేది ఉండదు. బేసిక్గా మీ అందరికీ తెలిసిందే కౌశిక్ రెడ్డి అంటే, మీరు అందరూ పాపం ఆయన కామెంట్లో మెచ్చుకుంటున్నారు చాలా వరకు. ఆయన కామెంట్ కనుక చూస్తే చాలా పాపం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో, కానీ కామెంట్లో మీరు మెచ్చుకుంటారు కౌశిక్ రెడ్డి, ఎంత మంచిగా మెచ్చుకుంటారు అంటే పాపం చాలా సక్కనోడని మెచ్చుకుంటారు మీరంతా కూడా. ఆయన మాట్లాడే భాష చూస్తే వీడి అమ్మ గిమ్మ ఏ ఇష్టం వచ్చినట్టుగానే పదాలు మాట్లాడకూడదు కొన్ని. కానీ మీకు అర్థం కావాలి ఏమని, ఇంత మితిమీరిపోయి ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి? అసలు మీ ఆలోచన ఏంటి? సమాజంలో ఎటువంటి విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఆ భాషా ప్రయోగం ఏంది? కేటీఆర్ చూసి అందరూ నేరుస్తున్నారు. కేటీఆర్ తినటికి ఆజ్యం వచ్చింది. మళ్ళీ ప్రతిపక్షమైనాక కేసీఆర్ ఎప్పుడో పాపం కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డి పట్టుకొని రండా అన్నాడు, అది వేరే విషయము. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినాక కేటీఆర్ దీనికి ఆజ్యం పోసింది. మొన్న పోలీసులకు ఏసీబీ విచారణకు పోయి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ పోలీసులను పట్టుకొని మీకెన్ని వచ్చిందని అంటాడు, పోలీసులను నొయ్యాలన్నట. ఆటో డ్రైవర్లను పట్టుకొని ఊరుకోరవై ఊరుకో, ఈయన దొర డైరెక్ట్ ఆకాశంలో దిగిపడ్డాడు, వాళ్ళని పట్టుకొని రా అంటావా నువ్వు మాట్లాడుతూ? ఆటో డ్రైవర్లకు మద్దతుగా పోయి నీ రాజకీయం చేయడం కోసం ఆటో డ్రైవర్ అట్లాగా ఇట్లా క్వశ్చన్ చేస్తే నువ్వు వాళ్ళని పట్టుకొని రా అంటావా? ఇక కదిలాబాద్కి పోయి పోలీసోడు అని మాట్లాడుతారు ఆయన. సో ఈ భాషా ప్రయోగం మీ నుంచే వస్తున్నది. సో ఇదే రకమైన భాష కనుక తెలంగాణ ప్రజానికం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు కూడా మాట్లాడాల్సి వస్తే చెవులకెళ్ళి రక్తాలు గారుతాయి. సో ఇది ఈ భాషా ప్రయోగానికి కొంత ఆలోచన చేయాలి. ఏది పడుతుంది మాట్లాడి చెల్లుబాటు అయితే ఏది పడుతుంది మాట్లాడవచ్చు అని ఒక ఆలోచన కనుక బీఆర్ఎస్ పార్టీకి ఉంటే వెంటనే వాటిని విరమించుకోండి. ఈ భాష మంచిది కాదు. ఎల్కోడ్ కాను మాట్లాడడం, ఇంకా చాలా బూతులు, ఇది ఇక్కడతో ఆపేస్తున్నాడు, ఇంకా చాలా మాట్లాడుతున్నాడు ఆయన. సో అక్కడ దాడి జరిగింది, పరస్పరంగా దాడి చేసుకున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తలేం, బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తలేం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని తెరలేతున్నారు వీళ్ళంతా కూడా, ఇండైరెక్ట్ ఫ్యాక్షన్ రాజకీయం. అక్కడ కత్తులు పట్టి దువ్వుకుంటారు, ఇక్కడ చేతులకు ఏముంటవి
చేతుల కర్రలు ఉంటే కర్రలు, పూల కుండీలు ఉంటే పూల కుండీలు, ఎవరి మీద ప్రయోగించాలో తెలియక ఆఖరికి వస్తే ప్రజా సొమ్ముతో కొన్నటువంటి ఆ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిపోతున్నారు. సో ఏం జరిగింది మీకు చూపిస్తాను నేను. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఫైటింగ్, నల్గొండలో ఉద్రిక్తత వాతావరణం, పరస్పరం కుర్చీలతో దాడి, ఫర్నిచర్ ధ్వంసం. ఇప్పుడు ఎవరిస్తారు దానికి? కంచర్ల భూపాలరెడ్డి ఇంటకెళ్ళి వస్తాయా? ఆ ఇంటకెళ్ళి ఇస్తారా? ఏమన్నా కేవలం కేటీఆర్ ఇంటకెళ్ళి ఇస్తారా? ఇదిగోండి, నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధరణ అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరస్పరం కుర్చీలు విసురుకొని ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు మహాధరణ విజయవంతం చేయాలని కోరుతూ నల్గొండలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏముంటుంది? మున్సిపల్ అధికారులు తొలగించి ఉంటారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడితే మున్సిపల్ అధికారులు వాటిని తొలగించి ఉంటారు. సో దాంతో ఏమైంది? ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మున్సిపల్ కమిషనర్ లా ఓవర్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ లెక్క ఓవర్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అయిందట. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో చెత్త రాజకీయాలు చేస్తుందన్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో నిరసనగా బైఠాయించారు. వారందరినీ బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేతో పాటుగా పార్టీ శ్రేణులు పోలీసుల మాట వినలేదు. బలవంతంగా వారందరినీ బయటకు పంపించేశారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి కార్యకర్తలు బైఠాయించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వారంతా హెచ్చరించారు. పోలీసులపై కంచర్ల భూపాలరెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాలరెడ్డి పదే పదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించారని చెప్పినాక ఇందాక ఎల్కొడక ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినా నలుగురు గెలిపిస్తే ఈ స్థాయికి వచ్చినా సొసైటీలో నాకంటే పేరున్నది, ఓ గుర్తింపు ఉన్నది, నా నోరు కాదని మోరిగా నాది నోరు అది మోరి కాదు, నేను మాట్లాడే భాష నలుగురు జనం చూస్తారు, సమాజం నన్ను చూస్తుంది, ఈ భాషని నేను ప్రజలు ఆమోదించబడేటువంటి ఆ భాషగా మాట్లాడాలి, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు, ఎంత ఆగ్రహం ఉన్నా ఎంత కోపం ఉన్నా ఏమున్నా కూడా నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు, లేకపోతే నీ క్వశ్చన్ చేయి, అంతేగాని ఈ పిచ్చి భాష మాట్లాడి ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టలాగా మాట్లాడదని విషయాన్ని ఒక భూపాలరెడ్డి మర్చిపోయినట్టు బహుశా ఆయన. ఇంకేమంటాడు ఆయన? ఓపిక పట్టిన ఇన్ని రోజులు కానీ ఇకపైన ఉరికించి కొడతారట. కంచర్ల భూపాలరెడ్డి ఒక మెంటల్ కృష్ణ అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఇరు పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా రాజకీయంగా పరస్పరంగా వాదనలు చేసుకోవడం, తర్వాత ఛాలెంజ్ చేసుకోవడం చూసినాం. కానీ ఇక్కడ ఏకంగా బహిరంగంగా గొడవ పడుతున్నారు. మనం చూస్తుంటే నల్గొండలో కూడా ఇదే సంస్కృతి కొనసాగుతున్నట్టున్నది. మొన్న నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన కొంతమంది కార్యకర్తలు దాడి చేసుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఫ్లెక్సీలు చింపుడు, ఫర్నిచర్ ధ్వంసం చేసుడు, లోపలికి ఎట్ట వెళ్ళగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ వీళ్ళు ఫర్నిచర్ చైర్లు ధ్వంసం చేసిరు. సో తెలంగాణలో రాజకీయాన్ని కాస్త కొంత రసవత్తరంగా మార్చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు, ఏది పడితే మాట్లాడవచ్చు అనే ప్రవర్తన ఇరు పార్టీలు చేస్తున్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. సో ప్రజలు మొత్తం గమనిస్తారు. నేను ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పిన, రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతో అమాయక ప్రజలు కదా అనుకుంటున్నారేమో. ప్రజలు మీకంటే 100 రెట్లు ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారు ఆల్రెడీ. మీ ప్రవర్తనను, మీ యొక్క యాక్షన్ని, మీ మాటల్ని, మీ యొక్క ప్రవర్తన మొత్తం గమనిస్తున్నారు. ఇప్పుడు చాలా తటస్థంగా జనం ఉన్నారు. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కదా మొత్తం జనమంతా మా వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సానుకూలమైనటువంటి వాతావరణం లేదు, ప్రతికూల వాతావరణం ఉన్నది. అది కాస్త బీఆర్ఎస్ పార్టీ వైపుగా మరలుతున్నది. మళ్ళీ మేమే గెలుస్తాం మీరు అనుకోవచ్చు. ఎవరి వైపు లేరు జనం. చాలా క్లియర్గా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం తటస్థంగా ఉన్నది. వాళ్ళు పోయి వీళ్ళు వచ్చి, వీళ్ళు పోయి వాళ్ళు వచ్చి, ఏం మార్పు లేదు. అందరు దొంగలనే భావనలో తెలంగాణ సమాజం ఉన్నది. తెలంగాణ సమాజం ఆ రకంగా భావిస్తున్నది. సో కొంత రాజకీయ నాయకులు మీ పరిభాషను మార్చుకోవాలి, లేకపోతే సభ్య సమాజం అటువంటి భాష కనుక తెలంగాణ సమాజం కూడా మీ పైన మాట్లాడడం మొదలు పెడితే చెరువులకి రక్తాలు గారాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి